డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. గుంటూరు నుంచి మీరు ఇక్కడికి ఇన్వైట్ చేసిన వెంటనే రావడం, మాకింత టైం ఇవ్వడం, ముందుగా మీకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆర్థోపెడిక్ సర్జన్గా ఎన్నాళ్ళైందండి మీ ప్రాక్టీస్ మొదలుపెట్టి? ప్రాక్టీస్ మొదలుపెట్టి ఇది 14th ఇయర్ మేడం. ఓ సక్సెస్ఫుల్గా వీఆర్ రన్నింగ్ ఏ 50 బెడ్ హాస్పిటల్. ఓకే, దట్స్ సో నైస్ అండి. అయితే ఈరోజు పర్టికులర్గా కొన్ని ఆర్థోపెడిక్కి సంబంధించి ప్రజల్లో ఉన్న కొన్ని డౌట్స్ని, మిత్స్ని మీ ద్వారా క్లారిఫై చేద్దామని. తప్పకుండా మేడం. ముందుగా యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో ఆర్థరైటిస్ అని అనగానే నీ పెయిన్స్ అనేవి చాలా కామన్గా చూస్తాం. ఆర్థరైటిస్ అంటే ఏంటి? అది నీస్ వరకేనా, లేకపోతే బాడీలో ఎనీ అదర్ పార్ట్స్ కూడా పాకే అవకాశం ఉంటుందా? ఎందువల్ల? ఆర్థరైటిస్ అంటే ఆ పేరులోనే ఉందండి. ఆర్థ్రో అంటే జాయింట్స్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. అంటే మన జాయింట్స్లో ప్రత్యేకంగా కీళ్ళలో ఒక రకంగా క్షీణతకు గురయ్యి ఇన్ఫ్లమేషన్, వాపు, వాతం, నొప్పి. ఇది జనరల్గా మన ఇండియన్ పాపులేషన్లో ఏంటంటే మనం మోకాళ్ళలో చూస్తామండి. ఇది నీ ఆస్టియోఆర్థరైటిస్. ఇదేంటంటే వయసుతో పాటు వచ్చే అరుగుదల, దీన్ని మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఇది జనరల్లీ మన భారతీయుల్లో ఏంటంటే మోకాళ్ళ వరకే పరిమితం అవుతుంది. మనం 90% పేషెంట్లు వాళ్ళనే చూస్తాం. అయితే ఇంకొక రకమైన ఆర్థరైటిస్ ఉంటుందండి, అది రుమటాయిడ్ ఆర్థరైటిస్. అంటే అది కీళ్ళవాతం అనమాట. అంటే అది మన లేమెన్కి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన రక్షణ వ్యవస్థ మన జాయింట్స్ మీద దాడి చేస్తే ఏమవుతుందో అది కీళ్ళవాతం. అది వచ్చిన వాళ్ళు ఏంటంటే మోకాళ్ళు ఒకటే కాదు, తుంటి ఎముక, షోల్డర్స్, అంటే రకరకాల ఎక్కువ జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో జనరల్గా ఈ రెండు టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ మన పాపులేషన్లో చూస్తాం. జనరల్గా ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి దుంపకూరలు తినకూడదు, వాతం చేసేవి తినకూడదు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? అంటే ఏవి తినాలి, ఏవి తినకూడదు? అంటే ప్రత్యేకంగా దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఎక్కడా లేదు మేడం. అంటే దీనివల్ల ఆర్థరైటిస్ పెరుగుతుంది అని. బట్ కొంతవరకు మనకి ఎవిడెన్స్ సజెస్ట్ చేస్తుంది ఏంటంటే కొన్ని ఫుడ్స్కి కొంతమందికి ఎలర్జీ ఉంటుందండి. రైట్, అది మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే కొంతమంది కంద తింటే ఒంట్లో వాపు రావటం, లేదంటే వంకాయ తింటే రావటం, పెయిన్స్ పెరగటం, అట్లా ఉంటుంది. కాకపోతే అందరికీ జనరలైజ్డ్గా చెప్పలేం, కానీ కొంతమందికి ఎలర్జీ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ ఫుడ్ అవాయిడ్ చేస్తే చాలు. కానీ ఎక్సర్సైజ్ ఎంత వయసు వచ్చినా ఎంతో కొంత ఎక్సర్సైజ్ అనేది మన బాడీలో ఉంటే వీటన్నిటికీ దూరంగా ఉండే అవకాశం ఉందంటారా మీ ఉద్దేశ ప్రకారం? అసలు ఎక్సర్సైజే హెల్దీయెస్ట్ మెడిసిన్ అండి. అంటే మనకి ఏ ఖర్చు లేకుండా, ఏ డాక్టర్ అవసరం లేకుండా ఉండాలి అని అంటే నాకు తెలిసి చిన్న వయసు నుంచే ఒక మినిమం ఎక్సర్సైజ్, కనీసం వాకింగ్ అన్న అలవాటైతే డెఫినెట్లీ అది మనకి, అంటే వయసులో ఉన్నప్పుడు ఎప్పుడు ఏది తెలియదు మేడం. కరెక్ట్. 34 ఏళ్ళు కరెక్ట్ ఏమీ తెలియదు. ఒకసారి మనం మిడిల్ ఏజ్ అంటే 40 దాటడం స్టార్ట్ అయ్యాక, అంటే నిచ్చినంతా ఎక్కేసాం, ఇంక దిగటం ఒకటే మనం అక్కడ నుంచి. అప్పుడు సినిమా మొదలవుతుంది. సో అప్పుడు కళ్ళు తెరిచే కన్నా కనీసం కొంచెం ముందే కళ్ళు తెరిచి ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటా ఉంటే హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది. మీలో డాక్టర్ ఎంత కనిపిస్తున్నారో ఒక ఫిలాసఫర్ కూడా నాకు అంతే కనిపిస్తుంటారు. మీ వీడియోలు నేను చూస్తూ ఉంటాను యాక్చువల్గా. ఓకే. సో మీ ఫిలాసఫీ అంటే ఏం చెప్తారు? ఫిలాసఫీ, అమ్మో ఇది చాలా పెద్ద క్వశ్చన్ మేడం. నాకంటూ ఫిలాసఫీ అంటే ఏం లేదండి. అంటే ఎవ్రీ వన్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫిలాసఫీ. మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, అంటే ఒక రకంగా మనం కూడా యానిమల్స్ నుంచి ఎవల్యూషన్లో మనం వచ్చిన వాళ్ళమే. సో మనం ఏంటంటే కథల్ని నమ్ముతాం. హ్యూమన్స్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ స్టోరీస్. సో నాకు నేను చెప్పుకునే స్టోరీ మీనింగ్ ఆఫ్ లైఫ్ అంటే మనం సాటిస్ఫై చేసుకోవడం కాదు, సెల్ఫిష్గా ఉండటం కాదు, నలుగురికి వాల్యూ ఇచ్చే పని ఏదైనా చేస్తే సమాజం ముందుకెళ్తుంది, దాంతో సమాజం మన కూడా ముందుకు తీసుకెళ్తుంది. కరెక్ట్, ఇంతేనండి, ఇదే సింపుల్ ఫిలాసఫీ. కానీ ఈ మధ్యకాలంలో మోకాళ్ళ మార్పిడి అనేది చాలా కామన్గా జరిగిపోతున్న సర్జరీలో అది కూడా ఒకటి. అంతేనండి. కానీ నిజానికి అంతవరకు వచ్చేంతవరకు మనకి తెలియదా, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే మోకాలు మార్చేద్దాం అని అంటున్నారా? అంటే ఏం చెప్తారు? ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, మోకాలు మార్పిడి ఆపరేషన్ అనేది కేవలం 3వ దశ ఆఖరిలో కానీ 4వ దశ మొదట్లో ఆర్థరైటిస్లో కానీ చేయటం అనేది జరుగుతుంది. ఇది కరెక్ట్. కొంచెం అంటే మనం బ్యాడ్ ఇండికేషన్స్కి కానీ, అంటే త్వరగా చేయించేసుకున్నా సరే దాని యొక్క ఫలితం మనం ఎంజాయ్ చేయలేమండి. ఎందుకంటే మనకి జనరల్ రూల్ ఏంటంటే మనం ఎంత నెగిటివ్ ఎమోషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తామో ఆ తర్వాత
అంత పాజిటివ్ ఎమోషన్ అనేది మనకి ఉంటుంది. రైట్. సో మనం చెప్పే ఇండికేషన్స్ కూడా పేషెంట్స్కి ఈ గ్రేడ్ 3 గ్రేడ్ 4లో వచ్చినా సరే, మోకాల్ ఆర్థరైటిస్తో వచ్చినా సరే ఒక 6 months ట్రై చేయండి, ఇబ్బంది పడద్దు, ఈ లోపల కొంచెం మందులు వాడదాము, లేదంటే ఎక్సర్సైజెస్ చేద్దాం, కొంచెం వెయిట్ తగ్గండి అని చెప్పి వాళ్ళని కౌన్సిల్ చేస్తాం. అంటే మ్యాక్సిమం సర్జరీ అవాయిడ్ చేద్దామని ఏ డాక్టర్ కన్నా ఉంటుందండి. రైట్. అంటే వీ డోంట్ వాంట్ టు ఫోర్స్ సర్జరీ ఆన్ టు పేషెంట్స్. బట్ స్టిల్ అప్పటికి కాని పక్షంలో పేషెంట్సే వాళ్ళంతటి వాళ్ళు వచ్చి అడుగుతారండి. అప్పుడు రిజల్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మేడం. డాక్టర్ చెప్పిన దానికన్నా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి అడిగి చేయించుకుంటే ఆ బాధ వాళ్ళకి తెలిసినప్పుడు డెఫినెట్లీ అది రిజల్ట్ చాలా బాగుంటుంది. మీది బ్రాంచ్ ఇప్పుడు ఓన్లీ గుంటూరులోనే ఉందండి, లేకపోతే హైదరాబాద్లో కూడా ఏదైనా ఉందా? లేదు మేడం, గుంటూరులోనే మేడం. ఓన్లీ గుంటూరులోనే, మాది కొత్తపేటలో హాస్పిటల్. అయితే ఇప్పుడు అటు సైడ్ విజయవాడ గుంటూరు సైడ్ అటు సైడ్ వాళ్ళు ఎవరు కూడా హైదరాబాద్ వరకు పరిగెట్టాల్సిన అవసరం లేదు. అస్సలు ఎప్పుడు మానేశారండి. అంతేనా? స్టేట్ విడిపోయింది మేడం. స్టేట్ విడిపోయిన పేషెంట్స్ విడిపోయారా అని? లేదు మేడం, బంధనాలు ఇంకా కలిసే ఉంటాయి. మనం అందరం తెలుగు మాట్లాడే జనమే కాబట్టి కరెక్ట్ కరెక్ట్, వీఆర్ ఆల్వేస్ రిలేటెడ్. నిజం. కానీ చాలా మంచి హాస్పిటల్స్ వచ్చాయి, టు బి ఫ్రాంక్. ఏపీ సైడ్ కూడా చాలా స్టాండర్డ్స్ ఉన్నవి, టెక్నాలజీ వైజ్ చాలా రిఫార్మ్స్ జరిగినవి. ఇంతవరకు రావాల్సిన అవసరం లేకుండా చాలా వరకు పెద్ద హాస్పిటల్స్. అది యాక్చువల్లీ శుభసూచకం అండి. అంటే ఇట్స్ ఏ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్ వీఆర్ మేకింగ్. నిజం. ఎందుకంటే మొత్తం ఆంధ్ర పాపులేషన్కి హైదరాబాద్ ఒక్కటే క్యాటర్ చేయలేరు. అబ్సల్యూట్లీ. సో ఎక్కడికక్కడ మనకి డెవలప్మెంట్ టెక్నాలజీ అంతా పెరుగుతూ ఉంటే ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. అవును అవును. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనండి, సోషల్ మీడియా అడిక్షన్ అనండి, ఫోన్ల అడిక్షన్ అనండి, నెక్ పెయిన్తో బాధపడే వాళ్ళు 90% పైగానే అనిపిస్తుంది. మీరు ఎక్కువ మందిని చూసే, ఎలాంటి పేషెంట్స్ని ఎక్కువ చూస్తున్నారు? నెక్ పెయిన్ అసలు ఎందువల్ల వస్తుంది? మీరు ఇచ్చే సొల్యూషన్స్ ఏంటి? మీరు చెప్పిన దానికి ఏంటంటే ఒక గూగుల్లో కూడా కొడితే వస్తుందండి, టెక్స్ట్ నెక్ సిండ్రోమ్. అంటే ఏంటంటే పద్దాకలి ఫోన్ ఇట్లా చూడటం, ఒకటే పొజిషన్లో చూడటం, లేదంటే ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవటం. ఇది ఏంటంటే ఆ ఒకటే పొజిషన్లో స్టక్ అయిపోతాం, దానివల్ల నెక్ పెయిన్ అనేది వస్తుందండి. సో మెయిన్ రీజన్ ఇదే మేడం. ఎందుకంటే ఒకటే పొజిషన్లో స్టక్ అయిపోయేటప్పుడు మజిల్స్లో సర్క్యులేషన్ అంతా దెబ్బతింటాం, మజిల్స్ ఒక రకమైన కంట్రాక్షన్ స్పాజంకి గురవుతాయి. సో అక్కడ మొదలవుతుంది ఈ నెక్ పెయిన్ అనేది. దీంతోపాటు స్ట్రెస్, అనవసరమైన మానసిక ఒత్తిడి, ఇవన్నీ కూడా మనకి నెక్ పెయిన్కి దారితీస్తాయండి. కాకపోతే వీళ్ళందరికీ ఎటువంటి సర్జరీలు అవసరం లేదు, జస్ట్ కొంచెం సింపుల్ టిప్స్ ఇస్తూ ఉంటాం. కొంచెం ఒక ఎంతసేపు చూసినా సరే ఓ 10 నిమిషాల కన్నా తల తిప్పండి, కొంచెం పొజిషన్ చేంజ్ చేసుకుంటా ఉండండి. ఒకవేళ సాఫ్ట్వేర్ వర్క్ చేసుకుంటున్నారనుకోండి, మన ఐ లెవెల్లోనే ఆ స్క్రీన్ ఉండేటట్టు చూసుకోండి. 20 minutesకి ఒకసారి పోస్చర్ చేంజ్ చేసుకోవటం, కొంచెం నెక్ ఎక్సర్సైజ్ చేసుకోవటం. దోస్ ఆర్ ద సింపుల్ టిప్స్ దట్ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. యాక్చువల్లీ నాకు కూడా ఈ మధ్య లెగమెంట్ టేర్ అయింది. లెగమెంట్ అనేది జనరల్గా బోన్ అందరికీ తెలుసు, మజిల్ అందరికీ తెలుసు. ఈ లెగమెంట్ ఎక్కడ ఉంటుంది, ఎందుకు టేర్ అవుతుంది, దానివల్ల నిజంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? కొంతమంది సర్జరీ వరకు వెళ్ళిన సందర్భాలు కూడా నేను చూసాను. ఇన్ఫాక్ట్ నేను కూడా ఒక పేషెంట్నే, కూడా లెగమెంట్ టేర్ అయింది. ఎక్కడ? మోకాలు. ఓ మై గాడ్. ఓకే. ఈ లెగమెంట్ అంటే తెలుగులో అండి స్నాయువు అంటాం. అంటే బంధనం. అంటే ఏంటంటే మనం ఒక జాయింట్ స్టేబుల్గా ఉండాలి, అంటే స్థిరంగా ఉండాలి. ఇలా ఈ 2 జాయింట్లు ఇలా ఉన్నాయనుకోండి, ఈ ఎముకోటి ఈ ఎముకోటి, ఈ స్థిరంగా ఉండాలి అని అంటే మనకి బంధనాలు ఉండాలి. ఈ జాయింట్ని బోన్ని కలిపేందుకు. ఇప్పుడు ఉదాహరణకి పై స్లాబ్ కింద స్లాబ్ మీద నిలబడాలంటే కనీసం 4 పిల్లర్లు వేయాలి కదా మనం. 4 పిల్లర్లు ఎలా కావాలో ఇది కూడా ఒక జాయింట్ అనే స్టేబుల్గా ఉండడానికి 4 లెగమెంట్స్ ఉంటాయండి. జనరల్లీ మేము చూసేది ఏంటంటే మోకాల్లో ఏసిఎల్ లెగమెంట్ టేర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇది జనరల్లీ ఏంటంటే స్పోర్ట్స్ క్రీడలు ఎక్కువ ఆడేవాళ్ళకి, క్రికెట్ ప్లేయర్లు బోల్డ్ మందికి, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, ధోని గారు, ఇలాగ అందరూ. బట్ ఏంటంటే సర్జరీస్ అనేవి కొంతమందిగా పడే అవకాశం ఉంటుంది వాళ్ళ యొక్క హై యాక్టివిటీ బట్టి. అండ్ సర్జరీస్ అనేవి కూడా ఇప్పుడు ఏంటంటే కెమెరా ద్వారా చేస్తున్నారు, కీహోల్ సర్జరీస్. దాని ద్వారా ఏంటంటే రికవరీ అనేది ఫాస్ట్ ఉంటుంది అండ్ దే కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్. అంటే లెగమెంట్ కట్ అయిపోయిన తర్వాత ఇది అటు ఇది ఇటు వెళ్ళిపోయి అయిపోతుందండి. ఎలా మళ్ళీ దగ్గర తీసుకొస్తారు దాన్ని? అసలు అది జనరల్లీ మనం మళ్ళీ దాన్ని దగ్గర తీసుకురావడం అనేది ఉండదండి. వీల్ పుట్ ఏ న్యూ లెగమెంట్. ఈజ్ ఇట్? యా. అంటే మనకి జనరల్లీ బాడీలో ఏంటంటే లెగమెంట్స్కి బ్లడ్ సప్లై, రక్త ప్రసారం అనేది చాలా తక్కువ ఉంటుంది.
ఒకసారి కట్ అయితే అది మళ్ళీ హీల్ అవ్వటం అనేది చాలా తక్కువ మందిలో చూస్తాం. సో జనరల్ మనం తీసుకునే డెసిషన్ ఏంటంటే లెగమెంట్ రీకన్స్ట్రక్షన్ అండి. అంటే వేరే దగ్గర నుంచి కొన్ని కండరాలు చివరి భాగంలో ఉండే టెండాన్స్ అంటామండి, సన్నగా ఉంటాయి, వాటిని ఎక్స్ట్రా ఉంటాయి మనకు కొన్ని. అవి మనకు మోకాలు చుట్టూ కూడా ఉంటాయి, మడం కీలు చుట్టూ కూడా ఉంటాయి. వాటిని చిన్న చిన్న ఇన్సిషన్స్తో అవి తీసుకుని మనం ఆ లెగమెంట్స్ ప్లేస్లో వాటిని పెట్టడం జరుగుతుంది. రైట్. సో మళ్ళీ వాళ్ళకి ఆపరేషన్కి ముందు స్థితి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. 100% రికవరీ బాగుంటుందండి. రైట్. కానీ ఇప్పుడు చాలామంది పిఆర్పీస్ అనేవి ఎక్కువ చేస్తూ ఉన్నారు. దీనివల్ల మీకు రికవరీ చాలా వరకు ఉంటుందని చెప్తారు. కానీ పేషెంట్ని అడిగితే కొద్ది రోజులు బాగానే ఉందండి, మళ్ళీ నార్మల్ అయిపోయిందని చెప్తుంటారు వాళ్ళు. సో పిఆర్పీస్ రియలీ హౌ ఇట్ వర్క్స్ అంటే ఏం చెప్తారు సార్? హౌ ఇట్ వర్క్స్ అంటే పిఆర్పీ అంటే మనకి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి. అవును. ఇది మనం మీనింగ్ చూసామనుకోండి మేడం, మన బ్లడ్లో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్స్లో మ్యాజిక్ పవర్ ఉంటుందండి, అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మనం ఆ ప్లేట్లెట్స్ని కనుక ఎక్కడైనా ఎక్కించామనుకోండి, అంటే వాతం ఉన్న చోట కానీ లేదంటే ఏదైనా దెబ్బ తగిలిన చోట కానీ మనం ఆ ప్లేట్లెట్స్ నుంచి వచ్చే గ్రోత్ ఫ్యాక్టర్స్, ఆ హీలింగ్ ప్రోటీన్స్ అంటామండి, ఆ హీలింగ్ ప్రోటీన్స్ వల్ల అక్కడ జబ్బు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ప్రిన్సిపల్. కాకపోతే ఇదేదో సర్వరోగ నివారణి లేకపోతే దివ్యౌషధం లాగా అన్ని జబ్బులకి పనిచేయదండి. అంటే అన్ని స్టేజుల్లోనూ పనిచేయదు. దీనికి స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉంటాయి. కొన్ని టెండినోపతీస్ అంటాం, అంటే మనం ఇందాక అనుకున్నట్టు కొన్ని లెగమెంట్ ఇంజరీస్లో సగం కట్ అయ్యి మిగతాది ఉంది అని అనుకున్నా, లేదంటే ఒక్కొక్కసారి కొన్ని కండరాలు చిక్కబట్టేసినప్పుడు టెండినోపతీస్ అంటాము. మోకాలు అరుగుదలకు కూడా ఈ మధ్యకాలంలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, కొంతమంది గ్రేడ్ 3 వాళ్ళకి ఉపయోగపడుతుందండి. అందరికీ ఇది ఏదో మనం ఉపయోగపడుతుంది. స్పెసిఫిక్ ఇండికేషన్స్లో ఇట్ హ్యాస్ గుడ్ రిజల్ట్స్. ఏపీలో కనుకప్పుడు ఫైలేరియా బోధకాలు అనేది అక్కడ ఉన్న దోమల వల్ల చాలా ఎక్కువ ఉండేది యాక్చువల్గా. అయితే రాను రాను మరి మన మనుషుల్లో ఇమ్యూనిటీ పెరిగిందా లేకపోతే దోమల నిర్మూలించారనేది మనకు తెలియదు. కానీ ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు బోన్ ఇష్యూస్ ఎలా మారుతూ వచ్చాయి, మనిషిలో బోన్లో మార్పులు ఎలా మారుతూ వచ్చాయి, ఎక్కువ ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు చూస్తున్నారు ఇప్పుడు? అంటే నేను పీజీ స్టార్ట్ చేసి అప్పటి నుంచి కూడా ఇట్స్ ఆల్మోస్ట్ 20 years అండి. రైట్. సో 20 years జర్నీలో నేను గమనించింది ఏంటంటే కొంచెం చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవటం. నా ప్రాక్టీస్ కొత్తల్లో ఒక 50-60 years వాళ్ళకి చూసేవాడిని. అసలు ఒక లాస్ట్ 5 to 10 yearsగా అయితే 30-40 years జనాలు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇది ఒక సిగ్నిఫికెంట్ మార్పు. దాని తర్వాత ఈ కోవిడ్ తర్వాత సిగ్నిఫికెంట్గా నేను చూసింది ఏంటంటే ఈ హిప్ పెయిన్. అవునండి. ఏవియన్ సమస్య. అంటే ఒకప్పుడు ఈ ఏవియన్ అంటే రక్త ప్రసారం తగ్గటం అనేది హిప్ జాయింట్లో ఉన్న బాల్కి ఎప్పుడో నెలకు ఒక 3-4 పేషెంట్లు చూసేవాళ్ళం. ఇప్పుడు రోజు కనీసం 3-4 చూస్తున్నాం. సో ఇది కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ అని అనుకోవచ్చా మనం? ఎందుకంటే చాలా మంది డాక్టర్లు క్లెయిమ్ చేస్తున్నారు దీన్ని. యాక్చువల్లీ మీరు చెప్పినట్టే చాలా మంది సర్జన్లు కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత ఈ ప్రాబ్లం ఎక్కువ చూస్తున్నాం అనేది చాలా మంది చెప్పారు. ఇది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదండి. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వేరే రకమైన బాడీ ఎఫెక్ట్స్ వచ్చాయి, అది వేరు. ఇప్పుడు నేను చెప్తున్న సమస్య ఈ రక్త ప్రసారం తగ్గడం, ఈ ఏవియన్ సమస్య అంతా కూడా ఏంటంటే మనకి కోవిడ్ టైంలో స్టెరాయిడ్స్ అనేవి వాడటం జరిగిందండి. కరెక్ట్. అప్పుడు ఏంటంటే స్టెరాయిడ్స్ వాడకపోతే చాలా డ్యామేజ్ ఎక్కువ జరిగేది అండ్ లైఫ్ థ్రెటనింగ్ కూడా అయ్యింది చాలా మంది. అసలు 30-40 year కుర్రోళ్ళు కానీ ఎంతమంది కూడా ఐసీయూలో ఉండి స్టెరాయిడ్స్ వల్ల బయటపడ్డారు. ఈవెన్ నేనన్నా అంతేనండి. ఒక ఉదాహరణ, నన్ను ఐసీయూలో పెట్టారు, స్టెరాయిడ్స్ ఇవ్వటం వల్ల మేము బయటకు వచ్చాం. ఇంకా మ్యాజిక్గా ఏం జరగలే. కాకపోతే కొంతమంది పాపులేషన్లో ఏంటంటే ఈ స్టెరాయిడ్స్ వల్ల వాళ్ళ రక్తంలో కొంత కొవ్వు శాతం అంటే లైపిడ్స్ అంటామండి, అది పెరిగి రక్తనాళాలు పరిమాణంలో చుట్టుపక్కల అది చేరటం జరిగింది. దానివల్ల ఏంటంటే రక్త ప్రసారం అనేది కొన్ని అవయవాలకు తగ్గింది. అందులో ఈ తొంటి ఎముకలో ఉన్న బాల్ ఫెమరల్ హెడ్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా జరిగింది. ఈ పేషెంట్లు చాలా మందిని చూస్తున్నాం ఈ ఏవియన్ సమస్యతోనండి. అది
స్టెరాయిడ్స్ ప్లేడ్ ఏ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ అనమాట. అంటే హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటూ ఉంటారు కదా, అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మీరు లోపల రాడ్ వేసే అవకాశం ఉంటుంది? హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే అంటే ఆ బాల్ వరకేనా, లేకపోతే ఎంత విరిగిందో దాన్ని బట్టి మీరు ఆ రాడ్ వేయడం అనేది జరుగుతూ ఉంటుందా సార్? హిప్ జాయింట్ బాల్ రీప్లేస్మెంట్ అంటే జనరల్లీ ఇప్పుడు ఈ హిప్ ఏవియన్లకి చేస్తున్నామండి. అంటే ఆ హిప్ జాయింట్ లో ఉన్న బాల్ పైన సాకెట్ ఉంటుంది మేడం, సాకెట్ లో ఒక మెటల్ సాకెట్ అనేది మెల్లి బిగించడం జరుగుతుంది, దాని లోపల ఒక ప్లాస్టిక్ పెడతాము. మళ్ళీ ఇటువైపు ఫేమర్ అంటే తొడ ఎముక బయటకు వచ్చినప్పటికి ఏంటంటే ఆ తొడ ఎముక బాల్, ఆ బాల్ ఎక్కడో అక్కడ కూర్చోబెట్టాలి కదా, సో దాన్ని పునాది తీసుకోవడానికి స్టెమ్ అంటాం, కాడ, అది తొడ ఎముకలోకి బిగిస్తాం. రైట్. సో అది ఎముక యొక్క పటుత్వం బట్టి అది ఎంత మనం ఇప్పుడు ఒకవేళ ఎముక బాగా గుల్లబారిపోయి పెళుసు బారిపోయింది అనుకోండి, వాళ్ళకి పునాది ఎక్కువ వేయాలి, సో కాడ పెద్దది ఉంటుంది. అది ఎముక బలంగా ఉందని అనుకుంటే ఆ స్టెమ్ అనేది చిన్నగా ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. కానీ వన్స్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత దాని మీద మళ్ళీ బోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందేమో కదండి, అది ఎప్పటికీ రాడ్ అలా ఉంచేసుకోవచ్చా, లేకపోతే మళ్ళీ దాన్ని తీసేయాల్సిన అవసరం కూడా ఉంటుందా? లేదండి, ఇది ఆర్టిఫిషియల్ గా మనం హిప్ జాయింట్ ని సృష్టిస్తున్నాం. సో ఏంటంటే ఇది తీసే రకం కాదు, అది ఉన్నంత కాలం కూడా మనం హ్యాపీగా మళ్ళీ ఒక 25 to 30 years దాని లైఫ్ ఉన్నంత వరకు కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు దాన్ని. సో దాని మీద బోన్ ఫామ్ అయినా మనం టెన్షన్ ఉండాల్సిన పని లేదా? ఫామ్ అవ్వాలి, దాని చుట్టూ బోన్ ఫామ్ అయితేనే ఓకే, దానికి సేఫ్టీ. దాని సేఫ్టీ, అది కదలకుండా పట్టుకుంటది. రైట్. అది కానీ నేను మరి అది తీసేయాలట, అందుకని పైన ఫామ్ అయిన బోన్ అంతా కూడా మళ్ళీ దాన్ని స్కేల్ చేశారని విన్నా, అది ఎప్పుడు చేస్తారు? అవి జనరల్లీ ప్లేట్స్ కానీ రాడ్స్ కానీ వేస్తామండి. ఎముకలు ఇరిగినప్పుడు ఓకే, ప్లేట్స్ రాడ్స్ వేసినప్పుడు ఒక 2-3 years తర్వాత దాని పని అయిపోయిన తర్వాత ఇలా ఎప్పుడన్నా బోన్ ఫామ్ అయిపోతుంది, మనం ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే అప్పుడు తీసేయాల్సి వస్తుంది. అది ఎముక ఇరిగిన తర్వాత మనం రాడ్స్ ప్లేట్స్ వేస్తే వాటిని మాత్రమే మనం తీస్తాం. ఇలా జాయింట్ రీప్లేస్మెంట్, మోకాలు మార్పిడి డిపెండ్స్ కేస్ టు కేస్, హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ కానీ అయితే వాటిని ముట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం ఉండదండి. రైట్. బోన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే కాల్షియం D3 అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్తారు. దీనికి బాదం ఎక్కువ తినడానికి కొంతమంది, పాలు ఎక్కువ తాగడానికి కొంతమంది, మటన్ తింటేనే మీకు బోన్ ఎదుంటే, మీకు బోన్ విరిగిపోతే మీకు మటన్ సూప్ తాగేయండి మీకు తొందరగా హీల్ అయిపోతుంది అంటారు. ఇవన్నీ మిత్సేనా? ఇందులో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి? అసలు మిత్ ఏమి కాదండి, నిజంగానే మన కాల్షియం అనేది టాబ్లెట్స్ రూపంలో కాకుండా డైట్ రూపంలో తీసుకోవడం అనేది అందరికీ అడ్వైస్ చేస్తా. ఇది మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO స్టాండర్డ్స్ ప్రకారం ఏ మనిషి అన్నా సరే, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా, రోజుకి 1200 milligrams ఆఫ్ కాల్షియం అనేది కంపల్సరీగా వాళ్ళకు ఉండాలి. సో అది డైటరీ రిక్వైర్మెంట్, డైలీ డైటరీ రిక్వైర్మెంట్. అది ఫుడ్ ద్వారా వెళ్తేనే సేఫ్. ఇందులో అసలు ఎటువంటి సంకోచం లేదు. సో ఆ ఫుడ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చేది పాలు, పెరుగు, తర్వాత రాగి సంకటి, జొన్న, బ్రౌన్ రైస్, తర్వాత ఫ్రూట్స్ లో జాంకాయ, అసలు ఫుల్ రోజు జాంకాయ. మన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకున్న ఫ్రూట్స్ తింటారు కదా సార్, మీరు జామకాయ చెప్పారు చాలా సింపుల్ గా. యాక్చువల్లీ అదేనండి, అంటే జామకాయ గోవా అనేది చాలా అండర్ వాల్యూడ్ ఫ్రూట్. అవును, ఎందుకంటే మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా, జామకాయ చెప్పారంటే అని. అవును, ఎందుకంటే రోజుకొక యాపిల్ తినేయండి అని చాలా ఏళ్ళ నుంచి డాక్టర్కి మీరు దూరంగా ఉండొచ్చిన యాపిల్ని బాగా ప్రమోట్ చేస్తారు. జామకాయని ఎవరు ప్రమోట్ చేయలే. మనకేమో తెలుగు వాళ్ళకి చాలా చక్కగా ఎవరి దొడ్లో వాళ్ళకి పండుతూ ఉండే అందుబాటులో ఉండేది నేరేడు పండు ఒకటి, జామకాయ ఒకటి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఒకటి, ఒక గ్రీన్ కలర్ది, దాని పేరు, దానికి ఒక టేస్ట్ పాడు ఏమీ ఉండదు, ఇంపోర్ట్ చేసుకుంటారు ఆ ఫ్రూట్ ని, అవకాడో. అది అద్భుతంగా ఉందండి, మీరు తినేసేయాలి అసలు అంటున్నారు, ఇందులో ప్రోటీన్ బాగా ఉంటుందండి అని. అలాగా మనకి దొరికే ఫ్రూట్స్కి ఏదో అంటారు చూడండి, మన దొడ్లో వైద్యం, పెరటి వైద్యం ఇంటికి పనికిరాదని అలా అయిపోయింది మన పరిస్థితి. సో ప్లీజ్ టెల్ us అబౌట్ జామకాయ. జామకాయ అసలుకి అది పవర్ హౌస్ ఆఫ్ విటమిన్స్ అండి చెప్పాలంటే. అండ్ మనం చిన్నప్పుడు కూడా చదువుకుంటూ ఉంటాం కదా మేడం, కింగ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ అంటే మ్యాంగో అంటాం. కరెక్ట్. బట్ నా ఉద్దేశం ప్రకారం కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని అంటే హెల్త్ ప్రకారంగా జామకాయనండి. ఎందుకంటే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ A, విటమిన్ C అసలు చాలా వృద్ధిగా అందులో ఉంటాయి, అంటే హైయెస్ట్ అందులో ఉంటాయి. సో రోజు ఒక జాంకాయ తింటే కనుక నేను చెప్పిన ఈ పోషక తత్వాల లోపాలు అనేవి ఉండవు. అద్భుతం, సంకోచమే లేదు ఇందులో కూడా. మళ్ళీ జనాల్లో ఒకటి ఉంది,
పండిన జామకాయ తినాలా, దోరగా ఉన్న తినచ్చా? పండిన తింటే ఏంటి, దోరగా తింటే ఏంటి, దీన్ని ఎలా చెప్తారు? పండింది తింటే కొంచెం షుగర్ లెవెల్స్ పెరుగుతాయండి. ఓకే. అది కొంత స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి. సో మరీ గట్టిగా ఉంటే నాలుగు పళ్ళు కూడా ఉండవు కాబట్టి. ఊరుకోండి సార్. ఈవెన్ ఐ హ్యావ్ కేరిష్ టు తమ్ముడే ఉన్నది. మా వైఫ్ ఇప్పటికీ చెప్తుంది నాకు, నువ్వు జాంకాయ మా ఆవిడ బయటికి వెళ్ళి కొనటానికి వెళ్తే కొంచెం పండిన జాంకాయలు తీసుకొస్తుంది, ఎందుకంటే నేను తినలేనని చెప్పి. ఐ హ్యావ్ కేరిష్ టు, పళ్ళు వీక్గా ఉంటాయని. రైట్. సో ఏదో ఒక రూపంలో ఫ్రూట్స్ వెళ్తే చాలండి. కరెక్ట్. అంటే మరీ మనం కోడిగుడ్డు మీద ఏకలు పెక్కకుండా అవును అవును, జాంకాయని తింటే చాలు. దట్స్ సో నైస్ రియలీ. మీరు ఇందాక వచ్చాడు కదా బుక్ చదువుతున్నారు, అవును మేడం. ఇన్నాళ్ళ ప్రాక్టీస్ కదా, ఇంకా చదువుతున్నారా? ఇంకా చదవాల్సిన అవసరం ఉందా? ఏం చదువుతుంటారు మీరు యాక్చువల్లీ? లెర్నింగ్ అనేది ఎక్కడ ఆగిపోకూడదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ ఇట్ మేక్స్ ఏ మ్యాన్ ఫుల్ఫిల్డ్ అని నా కాన్సెప్ట్. ఇవాళ ఇక్కడికి వచ్చాము, మీరు పిలిచారు, దీంతో పాటు ఒక షోల్డర్ కాన్ఫరెన్స్ ఏదో హైదరాబాద్ లో ఉందంటే వచ్చాము. నా షోల్డర్ గురించి కూడా కనుక్కుంటాను. రైట్. సో అలాగే మాకేంటంటే డాక్టర్స్ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కరెక్ట్. సో అవి చదవాలి, అవి ఎలాగా చేస్తాం మేము. దీంతో పాటు ఏంటంటే నాకు ఇష్టమైన జానర్ ఆఫ్ బుక్స్ సెల్ఫ్ హెల్ప్, అంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్, యాటిట్యూడ్ చేంజ్, అది. తర్వాత కొంతమంది బయోగ్రఫీస్ చదువుతాను, హిస్టరీస్ చదువుతాను, అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, అంటే ఇప్పుడు మరి మనం ఒక సంస్థ నడుపుతున్నాం కాబట్టి వాటి గురించి చదువుతాను. సో మీ రూమ్లోనే ఆల్మోస్ట్ అన్ని బుక్స్ కూడా అవి పెట్టున్నారు. మా చైర్మన్ చాలా బాగా చదువుతారండి. పుస్తక పురుగు పట్టుకున్నారంటే కంప్లీట్ అయిపోవాల్సిందే పుస్తకం. అలా బట్టి ఇక ఫోన్ లిఫ్ట్ చేయడైనా, ఇక్కడ ఏ ఎమర్జెన్సీ ఉన్నా ఇక ఖాళీ బూడి అయిపోవాల్సింది. ఆగదండి. కరెక్ట్, ఆ టైప్ ఆయన. సో ఒకసారి ముట్టుకున్నారంటే ఇక పుస్తకం కంప్లీట్ అయ్యేందుకు ఆగడాయన మహానుభావుడు. సో చాలా ఓపిక. నేనేమో చాలా స్లో చదువుతాను. ఒక బుక్ కంప్లీట్ అవ్వాలంటే నాకు ఎన్ని నెలలు పడుతుందో కూడా తెలియదు. ఈ మధ్యలో 100 పనులు వస్తాయి నాకు. అవసరం లేదు మేడం. ఈవెన్ నేను కూడా రోజు ఒక 20 minutes to 30 minutes మాత్రమే చదువుతాను, అది చాలు. కానీ రోజు కొంచెం కొంచెం చదివితే మనకు సంవత్సరానికి కొన్ని టెన్స్ ఆఫ్ బుక్స్ అయిపోతాయి ఉంటాయి. అవునండి, అవును. అండ్ వీ గెయిన్ ఏ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ మన సెల్ఫ్ పర్స్పెక్టివ్ చాలా మారుతుందండి. ట్రూ. అండ్ వీ సీ వరల్డ్, అంటే ప్రపంచాన్ని చూసే విధానం చాలా మారితే మనలో ఉన్న అసలు పర్సన్ బయటకు వస్తాడు. కరెక్ట్. ఇది నా ఫిలాసఫీ అండి. యాక్చువల్లీ ఇప్పుడు సర్జన్స్ అందరూ కూడా సెగ్రిగేట్ అయిపోయారు. షోల్డర్ చూసేవాళ్ళు ఒకళ్ళు, స్పైన్ చూసేవాళ్ళు ఒకళ్ళు, మోకాళ్ళు చూసేవాళ్ళు ఒకళ్ళు, నెక్ స్పెషలిస్ట్ ఒకళ్ళు, ఇలా సెగ్రిగేట్ అయ్యారు. దీనివల్ల అంటే ఇప్పుడు మీరున్నారు, మీ స్పెషలైజేషన్ ఏంటి? లేదా మీరు అన్ని చూస్తారా? ఏం జరుగుతుంది యాక్చువల్లీ? అంటే జనరల్ ఓపీలో అయితే జనరల్ కంప్లైంట్స్ అన్ని చూస్తానండి. రైట్. కాకపోతే నేను ఏదైనా మేజర్ వచ్చినప్పుడు హిప్ సర్జరీస్, నీ సర్జరీస్ అండ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్, ఇవి ఎక్కువ చేయటం అనేది జరుగుతుంది. ఇలాగ మీరు అన్నట్టు స్పెషలైజేషన్ అనేది పెరిగిపోయిందండి కదా. అండ్ దానివల్ల చాలా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్న పేషెంట్స్కి ట్రీట్మెంట్ పరంగా మనం ఇంకా మెరుగైన విధంలో ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతున్నదండి ఈ స్పెషలైజేషన్స్ అనేవి. యాజ్ ఎ పర్సన్ లేదా ఒక నాలెడ్జ్ పెంచుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను నేను. నరం అనేది మన తల లాస్ట్ స్కాల్ దగ్గర నుంచి కింద బొట్టన వేలు వరకు నరం అనేది ప్రతి పార్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు బోన్లో ఒక ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు న్యూరో కూడా లింకప్ అయి ఉంటుంది కదా, అది ఏమన్నా మిస్ అవుతూ ఉంటారా ఆర్థోపెడిక్స్ వాళ్ళు? అంటే మాకు నేర్పించేటప్పుడు న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ అనేది ఇంక్లూడెడేనండి. ఓకే. సో మనం ఏ అవయవాన్ని మనం పరిశీలించినా, వాళ్ళ మోకాలు నొప్పితో వచ్చినా, తొంటి నొప్పితో వచ్చినా, మడవ నొప్పితో వచ్చినా న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ ఇంక్లూడెడే. ఓకే. నరాలు చుట్టుపక్కల ఎలా పనిచేస్తున్నాయి, దీంతో పాటు రక్త ప్రసారం, వాస్కులర్ థింగ్ అనేది చూడాలి. సో ఆల్మోస్ట్ 90% ఏ ప్రాబ్లము మిస్ అవ్వకుండానే ఆ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్లో మేము పట్టుకోగలం అండి. ఓకే. ఒకవేళ ఎవరన్నా అది నిజంగానే న్యూరలాజికల్ ప్రాబ్లమ్ సివియర్ అయితే కనుక డెఫినెట్లీ ఒక న్యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుని వాళ్ళతో సంప్రదించే మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ ఎ నేషనల్ అథ్లెట్, 4th క్లాస్ నుంచి డిగ్రీ పీజీ వరకు కూడా కంటిన్యూస్గా స్పైక్స్ వేసుకుని రన్ చేయడం, బేర్ ఫుట్ మీద రన్ చేయడం వల్ల ఫుట్లో దీనికి ఒక 3 type ఆఫ్ క్యాల్కులస్ అంటారా మీరు దాన్ని? ఇస్ ఇట్ రైట్? క్యాల్కేన్ అనమాట. దానికి పర్టికులర్ వర్డ్ ఉంది, నాకు ఎగ్జాక్ట్ మీ మెడికల్ టెర్మినాలజీలో దాని వర్డ్ ఉంటుంది. నీడిల్ లాగా వచ్చేసి ఉంటాయి పాదాల్లో, ఈ హీల్లో. హీల్ స్పర్. ఎగ్జాక్ట్లీ.
సో ఆ స్పర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మామూలుగా నేల మీద డైరెక్ట్గా నడవలేము, మడవ నొప్పి చాలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు నెక్ రియలీ. అక్కడ పెయిన్ ఉందంటే నెక్ కూడా అది బ్రెయిన్ ఫీల్ అవుతూ ఉంటుంది అంటే ఇది చాలా భారంగా ఉందంటే ఫీల్ అవుతూ ఉంటుంది. సో స్పర్ ఉన్న వాళ్ళకి మెత్తటి చెప్పులు అని అందరూ చెప్తారు, ఇట్స్ క్వైట్ కామన్. ఇది కాకుండా మన స్పర్ని మనం తొలగించే అవకాశమే లేదా సార్? అసలు ఫస్ట్ మనం ఈ హీల్ స్పర్స్ గురించి డిస్కస్ చేస్తే మేడం, ఎప్పుడన్నా మనం ఓవర్ స్ట్రెయిన్ అవుతున్నాము ఏదన్నా అని అంటే అక్కడ లెగమెంట్స్ అనేవి ఎక్కువ పనిచేస్తాయి. సో ఆ లెగమెంట్స్ కానీ టెండన్స్ కానీ ఆ ఎముకలు దగ్గర అతుక్కుంటాయి. సో ఆ లెగమెంట్స్ ఎక్కువ లాగుతూ ఉన్నాం అనుకోండి, సో బోన్ మీద ఆ ట్రాక్షన్ ప్రెషర్ ఎక్కువయ్యి అక్కడ బోను సూదిగా అయిపోవటం, అంటే ఒక గద్ద ముక్కలాగా ఇలా తయారవుతుంది. అవును, అది వచ్చి మనకి అక్కడ లెగమెంట్ కానీ టెండన్ మీద కానీ ఫేషియా మీద కానీ ఆ మృదు కణజాలం మీద ఒత్తిడి కాజ్ చేస్తుంది. ప్లాంటార్ ఫేషియాటిస్ మీరు చెప్పింది అది. ఇందులో 3 నాకు ఇందులో 3 ఉన్నాయి సార్. ఉంటాయండి, తప్పదు. మరి మీరు నేషనల్ అథ్లీట్ ఇన్ని సంవత్సరాలు పనిచేశారంటే మీరు కూడా హ్యూమన్ బీయింగే కదా, మీరేం రోబోట్ కాదు కదా. అదే కదా నిజం, మనిషి కాదు కదా, మనిషే. ట్రూ. నాకు డాక్టర్ గారు ఓ మాట అన్నారు, ఒక మనిషి నిజ జీవిత కాలంలో ఎంత నడుస్తారో నువ్వు దానికి 3 రెట్లు పరిగెట్టావు. ఆల్రెడీ పరిగెట్టేశారు. సో ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అవును, అంటే కమింగ్ ఫ్యూచర్ లో స్పర్శ అనేవి మన స్కిన్ దాటి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయగలుగుతామా? అలా ఏంటంటే మనం జనరల్లీ యాక్టివిటీ రెస్ట్రిక్షన్ అనేది చేసుకుంటా ఉంటే ఆ స్పర్ ఉన్నా సరే అక్కడ ఆ స్పర్ వల్ల వచ్చిన సెకండరీగా ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుందండి, వాప్ అనేది. అది తగ్గితే కనుక డెఫినెట్లీ పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఆ ప్రోగ్రెషన్ అనేది తగ్గిపోతే కనుక స్పర్ ఉన్నా సరే ఏమీ పెద్ద మనం దాని గురించి భయపడాల్సిన అవసరం ఉండదండి. అంటే ఇప్పుడు మీ హాస్పిటల్లో ఇప్పుడు మీ స్పెషలైజేషన్ చెప్పారు, మోకాళ్ళు కానీ షోల్డర్ కానీ చెప్పారు, హిప్ జాయింట్స్ కానీ చెప్పారు. అంటే స్పైన్ కి సంబంధించి కూడా సర్జరీస్ మీ దాంట్లో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఉన్నారండి? ఉన్నారండి. అంటే మాది యాజ్ సచ్ ఏంటంటే ఒక సింగిల్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ హాస్పిటల్. మేము గ్రూప్ ప్రాక్టీస్ ఒక 4-5 సర్జన్స్ ఉంటాం మేడం. సో నేను హిప్ జాయింట్ నీ జాయింట్ చూసుకుంటాను. సో అలాగే స్పైన్ మా ఫ్రెండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, తను స్పైన్ చూసుకుంటాడు. ఒక సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అమర్నాథ్ గారు ఉంటారు. సో ఆయన ఏంటంటే కొంచెం ఈ ట్రామా పేషెంట్స్, దెబ్బలు తగిలిన వాళ్ళు, యాక్సిడెంట్స్ అవి చూస్తారు. తర్వాత ఎమర్జెన్సీస్ చూస్తారు. తర్వాత ఇంకొక డాక్టర్ గారు ఉన్నారు డిఫార్మిటీ కరెక్షన్, అంటే ఈ బాగా కాంప్లికేట్ అయిపోయి కేసులు, అసలు ఎక్కడ దానికి పరిష్కారం దొరకట్లేదు, కాళ్ళు వంకర వచ్చేసాయి, చేతులు వంకర వచ్చేసాయి అని అంటే ఆ ఇలిజరో మెషిన్లు వేసి బిగిస్తారు. సో ఇలాగే స్పెషలిస్టులు ద్వారా ఏంటంటే మనం ఇంకా పేషెంట్స్కి ఆర్థోపెడిక్స్లో మెరుగైన వైద్యం ఇచ్చేందుకు ఉపయోగపడుతుందండి గ్రూప్ ప్రాక్టీస్. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ గ్రోయింగ్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. కానీ యాజ్ అ డాక్టర్ సొసైటీలో ప్రస్తుత జీవన విధానం కానీ, ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అలవాట్ల విషయంలో కానీ ఇవన్నీ చూసినప్పుడు డీజనరేషన్ ఆటోమేటిక్గానే నెక్స్ట్ జనరేషన్స్లో ఎంటర్ అయిపోతుంది ఎర్లీ స్టేజ్లోనే అని భయపడిన సందర్భం ఉందా సార్ ఇప్పటివరకు ఏదైనా కేసు చూసినప్పుడు? ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇది న్యాచురల్ ఫినామినన్ మేడం. ఇప్పుడు జీన్స్, ఇప్పుడు మనం ఒక నేలని ఒకసారి దున్నితే ఎలా ఉంటుంది, రెండోసారి దున్నితే ఎలా ఉంటుంది, మూడోసారి దున్నితే ఎలా ఉంటుంది, దానిలో సారం తగ్గిపోవట్లే. అలాగే మన జీన్స్ జన్యువులు అనేవి కూడా ఈ జనరేషన్స్ పాస్ అయ్యే కొద్దీ ఆ జీన్స్లో క్షీణత అనేది ఉంటుందండి. అంటే ఇదివరకు రోజుల్లో ఉన్నంత పవర్ ఆ జీన్స్లో ఇప్పుడు మా జనరేషన్లో ఉండదు, మా జనరేషన్ తర్వాత మా నెక్స్ట్ జనరేషన్లో ఉండదు, ఇంతే తగ్గుతుంది. బట్ దట్ ఈస్ డెఫినెట్లీ ఎవిడెంట్. అండ్ ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్తో పాటు మనకి బయట ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్గా పొల్యూషన్ అవనివ్వండి, ఫుడ్లో మార్పులు అవనివ్వండి, అండ్ మన లైఫ్ స్టైల్ జీవనశైలి విధానం అవనివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మన శరీరంలో క్షీణత అనేది త్వరగా వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. డీజనరేషన్ అనేది డెఫినెట్లీ వస్తుంది. అండ్ దానికి ఒక ఉదాహరణే మోకాళ్ళ నొప్పులు చిన్న వయసు నుంచే స్టార్ట్ అవుతున్నాయి అని సింపుల్గా చెప్పడానికి అదే రీజన్ మేడం. కానీ మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్కి ట్రీట్మెంట్తో పాటు మీరు ఇచ్చే అడ్వైజ్ ఏమిటి? ఇచ్చే అడ్వైజ్ అంటే అసలు 100% ఫస్ట్ వెయిట్ లాస్కి నేను ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తానండి. రైట్. మోకాలు నొప్పి అంటే వాళ్ళు సగం మంది పైగా ఓవర్ వెయిట్ ఉంటారండి. సో వాళ్ళకి ఇచ్చే సింపుల్ అడ్వైజ్, అమ్మ మీరు ఒక 5 కిలోలు తగ్గితే కనుక మోకాళ్ళ మీద 25 కిలోస్ వరకు స్ట్రెస్ తగ్గుతుంది, 50% పెయిన్స్ తగ్గిపోతాయి. అది డిఫికల్టీ అవ్వచ్చు, కాకపోతే అదే మీకు పర్మనెంట్ సొల్యూషన్. కొంచెం డైట్ చెప్తాను, ఎక్సర్సైజులు చేసుకోండి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే కింద కూర్చోవద్దు, ఇండియన్ టాయిలెట్ వాడద్దు, స్టెప్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి అని చెప్పడం జరుగుతుంది.
సింపుల్ అడ్వైజ్ అయితే డైట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ అంతే. ఇది చెప్తాను. దీంతోపాటు మెడికల్ ట్రీట్మెంట్ అనేది మనం ఎంతసేపు చేస్తామండి? 2 వీక్స్కి ఇస్తాం మందులు, లేకపోతే 4 వారాలకి ఇస్తాం. ఆ తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ రావాలి అని అంటే ఈ ఫాలో అవ్వకపోతే మళ్ళీ వాళ్ళకి జబ్బు తిరగొట్టేస్తుంది అదనమాట. ఎక్సర్సైజ్లో జిమ్లోనే మెట్లు ఎక్కే టైప్ ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, స్టెప్పర్ ఒకటి ఉంటుంది. కానీ విడిగా ఏమో మెట్లు ఎక్కద్దంటారు డాక్టర్లు ఒక ఏజ్ తర్వాత. జిమ్లోనేమో శుభ్రంగా ఎక్సర్సైజ్ చేయించేస్తారు. అసలు మెట్లు ఏ స్టేజ్లో ఎక్కకూడదు? మెట్లు అంటే ఇప్పుడు దీనికి ఏంటంటే సింపుల్ లాజిక్, మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి స్టార్ట్ అవ్వనంత వరకు మెట్లు ఎక్కచ్చనే అడ్వైస్ చేస్తామండి. రైట్. ఇండియన్ టాయిలెట్ కూడా వాడచ్చనే చెప్తాం. బట్ వన్స్ మీకు నీ పెయిన్స్ స్టార్ట్ అయినా, నీ ఆర్థరైటిస్ అని డయాగ్నోస్ అయినా స్టెప్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ జిమ్లో కూడా మీరు చెప్పేది ఏంటంటే 2-3 ఉంటాయండి. స్టెప్పర్ అనేది అవాయిడ్ చేయాలి. క్రాస్ ట్రైనర్ అని ఉంటుంది, అది కూడా స్టెప్స్ ఎక్కినట్టు ఉంటుంది కానీ క్రాస్ ట్రైనింగ్ అది చేసుకోవచ్చు. స్టెప్పర్ మాత్రం అది స్ట్రెస్ఫుల్గా ఉంటుంది యాక్టివిటీ. అండ్ ఈ ట్రెడ్మిల్స్ మీద కూడా ఇంక్లైన్ అంటే బాగా పైకి పెట్టుకుంటే మన క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయని చెప్పి వంకరగా పెట్టి పైకి అప్ హిల్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అది కూడా అంత అడ్వైజబుల్ కాదు మేడం. ఫ్లాట్గా అయినా ఉండాలి, లేకపోతే కిందకైనా మనకి ఉండాలి. మీకు ఒక క్యాలరీస్ ఖర్చు అవ్వట్లేదు అని అంటే మేబీ మనం స్పీడ్ పెంచుకోవటము, లేదంటే ఎక్కువ సేపు చేయడమో చెయ్యాలి. బట్ అప్ హిల్ చేయటం అనేది అసలు అడ్వైజబుల్ కానే కాదు జిమ్లో అడ్వైజ్. బోన్ డీజనరేషన్ అనేది నేను ఎక్కువ ఈ మధ్య వింటుంది ఏంటంటే 30 ఏళ్ల నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో డీజనరేషన్ని మనం ఫుడ్ ద్వారా కానీ ఎక్సర్సైజ్ ద్వారా కానీ మనం కొంతైనా కంట్రోల్ చేయగలుగుతామా? ఈ బోన్ డీజనరేషన్ ఇందాక అనుకున్నట్టు మనమే ఈ లేడీస్లో ఏంటంటే కొంత ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పీసీఓడీలని, లేదంటే ఎర్లీ మెనోపాజ్ సిమ్టమ్స్ అని, మెనోపాజ్ అనేది త్వరగా వచ్చేస్తుంది కొంతమందికి. సో అలాంటి వాళ్ళలో ఎక్కువ ఎర్లీగా చూస్తున్నాం మేడం. మేబీ మీరు చెప్పినట్టు ఏంటంటే డైట్లో 1200 milligrams ఆఫ్ కాల్షియం మెయింటైన్ చేసుకుని మనం లైఫ్ స్టైల్, జీవనశైలి విధానాన్ని మార్చుకుంటే మనం చాలా వరకు కంట్రోల్ చేసే అవకాశం అనేది ఉంటుంది. డైట్లో మనం ఇందాక అనుకున్నట్టు రాగి సంకటి, జొన్న, తర్వాత ఫ్రూట్స్లో మనం జాంకాయ, ఉసిరికాయ అట్లాంటివి తీసుకుంటూ ఉంటే, అండ్ రోజు కూడా క్రమం తప్పకుండా కనీసం ఒక గ్లాస్ పాలు లేడీస్ అయితే కంపల్సరీగా పాలు తాగాలి. పెరుగు అట్లాంటివి మిస్ కాకుండా డైట్లో 1200 milligrams తీసుకుని విటమిన్ డి, మీరు ఇందాక అన్నారు విటమిన్ డితో ఉండాలి అని చెప్పి. సో మార్నింగ్ 30 minutes 30 నిమిషాలు మనకి సూర్యరశ్మి తగిలేలాగా మన లైఫ్ స్టైల్ని కనుక మనం అరేంజ్ చేసుకుంటే, అడ్జస్ట్ చేసుకుంటే చాలా వరకు బోన్ డీజనరేషన్ మనం దూరంగా ఉండొచ్చండి. ఒక నీ రీప్లేస్మెంట్ సర్జరీకి కానీ, హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీకి కానీ, సర్జరీ టైంలో మీకు ఎంతమంది టీం అవసరం పడతారు? యాక్చువల్గా ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అని కొత్త వచ్చింది అన్నారు. రోబోటిక్ నిజంగా ఎంతవరకు చేస్తుంది? అంటే రోబోటిక్ మొత్తం చేసేస్తుందా, లేకపోతే అక్కడ డాక్టర్స్ ఎవరు అవసరం ఉండదా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంది. రోబో చేసేది ఎంతవరకు, డాక్టర్స్ చేసేది ఎంతవరకు? అంటే ఈ రోబోటిక్ టెక్నాలజీ అనేది డాక్టర్ యొక్క ప్రెసిషన్ని, యాక్యురసీని అంటే ఖచ్చితత్వాన్ని పెంచడానికి చాలా వరకు ఉపయోగపడుతుందండి. డాక్టర్ని రీప్లేస్ చేసేందుకు కాదు, సర్జన్ని రీప్లేస్ చేసేందుకు కాదు. అండ్ ఇప్పటికీ కూడా పేషెంట్స్ నీడ్ హ్యూమన్ టచ్. డాక్టర్ కౌన్సిల్ చేస్తేనే, నేను నా పేషెంట్ని కౌన్సిల్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్తేనే వాళ్ళు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తారు. పుట్ట రోబో చేసేస్తుంది నేను ఉండను అని అంటే 90% ఆఫ్ పేషెంట్స్ ఒప్పుకోరండి. దే నీడ్ దట్ హ్యూమన్ టచ్. సో రోబో అనేది మన యొక్క ప్రెసిషన్ని, యాక్యురసీని, ఖచ్చితత్వాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. మీరు అడిగినట్టు జనరల్గా ఒక సర్జరీలో ఏంటంటే ఒక సర్జను, ఒక అసిస్టెంట్ సర్జను, ఒక టెక్నీషియన్, ముగ్గురు అనేది ఉంటారు. ఇంకెవరన్నా అవసరమైతే ఒకళ్ళిద్దరు వాష్ అవుతూ ఉంటారు. జనరల్లీ టీంలో ఏంటంటే సర్జికల్ టీంలో ముగ్గురు అనేది మినిమమ్ మెయింటైన్ చేస్తూ ఉంటాము. అండ్ రోబోటిక్ టెక్నాలజీ వల్ల మనం ఈ ప్రెసిషన్, యాక్యురసీ పెంచడం ద్వారా పేషెంట్స్ ఇంకా మనం మెరుగైన రిజల్ట్స్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట. నేను కొంతమందిలో చూసాను ఏంటంటే ఎప్పుడైనా అకేషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కుర్చీలో కూర్చుని లేచేటప్పుడు మోకాళ్ళలో టిక్ 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 అని సౌండ్లు వస్తూ ఉంటాయి. వాళ్ళు కింద కూర్చుని భోజనం చేసినప్పుడు, లేచేటప్పుడు. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి కూడా అడిగితే ఏమోను ఇలాగే సౌండ్ వస్తుంది అని అనేవాళ్ళు. నిజానికి ఆవిడ అంటుందంటే బోన్ మొత్తం గొల్ల అయిపోయిందేమో అందుకే సౌండ్ వస్తుందని అంటారు ఆవిడ.
డాక్టర్ చూపించుకుంటే ఏం ప్రాబ్లం లేదని అంటారంటే మరి ఎందుకు వస్తుంది సౌండ్, ఊరికి ఎందుకు వస్తుంది అనేది నా డౌట్. అలాగే ఎందుకు వస్తుంది యాక్చువల్లీ, ప్రాబ్లం ఏమై ఉంటుంది సార్? ఈ మోకాళ్ళలో సౌండ్స్ రావడానికి, ఏదన్నా అసలు జాయింట్స్లో సౌండ్స్ రావడానికి ఒకటే పొజిషన్లో మనం ఎప్పుడైనా కూర్చుని పోయాం అనుకోండి, మన జాయింట్లో ఉన్న ఫ్లూయిడ్లో కొన్ని గ్యాసెస్ ఫామ్ అవుతాయి, ఒకటే పొజిషన్లో ఉంటాయి. ఆ వాల్యూమ్ అలాగే స్టక్ అయిపోయి సడన్గా మనం పొజిషన్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గ్యాసెస్ అనేవి బబుల్స్లో ఫామ్ అయ్యి టక్ మన బ్రేక్ అవుతాయి. సో చాలా మందిలో అది రీజను. అది కాకుండా ఉంటే కనుక నొప్పి లేదు ఏమీ లేదు అని అంటే అది మెయిన్ రీజను. నొప్పితో వస్తుంది అని అంటే డెఫినెట్లీ జాయింట్లో ఆర్థరైటిస్ అంటే అరుగుదల అనేది స్టార్ట్ అయిందని మనం అనుకోవాలి అన్నమాట. సార్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి లేదా షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి మూడింటిని సెగ్రిగేట్ చేసి చెప్పండి. అంటే బోన్లో డీజనరేషన్ ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుందా? థైరాయిడ్లో ఏంటంటే రెండు ఉంటాయండి. థైరాయిడ్ బాగా ఓవర్ యాక్టివిటీ ఉందండి, హైపర్ థైరాయిడిజం, అప్పుడు కూడా బోన్ అనేది వీక్ అవుతుంది. ఓకే, మెటబాలిజం టర్న్ ఓవర్ పెరిగిపోతూ ఉంటుంది. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ అనేది తక్కువ పనిచేస్తుంది, వాళ్ళలో కూడా మనకి బోన్ వీక్నెస్ వస్తుంది. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడ్ రెండింటికి కూడా బోన్ వీక్నెస్ అనేది వస్తుంది. ఇంకా బీపీ, షుగర్ వ్యాధులు ఏంటంటే మన ప్రతి అవయవానికి కూడా రక్త ప్రసారం అనేది తగ్గిపోతుందండి. ఎందుకు అని అంటే ఈ షుగర్ వ్యాధి వల్ల మన రక్తనాళాల్లో కొవ్వు శాతం పెరగటం, తర్వాత ఈ షుగర్ లెవెల్స్ వల్ల రక్తనాళాల యొక్క పరిమాణం తగ్గటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో అన్ని అవయవాలకు మాదిరే కిడ్నీ, హార్ట్, బ్రెయిన్, తర్వాత అలాగే ఎముకలకి, జాయింట్స్ కూడా రక్త ప్రసారం అనేది తగ్గుతుంది. సో క్షీణత అనేది వచ్చేస్తుంది. సో ఈ బీపీ వల్ల కూడా ఏంటంటే జనరల్లీ మేము చూసేది కొంతవరకు ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. అంటే మనం ఇందాక అనుకున్నట్టు షుగర్ వ్యాధి మాదిరే రక్త ప్రసారం అనేది తగ్గుతుంది. క్షీణత అనేది డెఫినెట్లీ ఎంతో కొంత ఉంటుందండి. సో మీరు అడిగినట్టు థైరాయిడ్, బీపీ, షుగరు ఈ మూడు కూడా ఒక డిగ్రీస్, మనకి చదువుకున్న డిగ్రీలాగే 40 ఏళ్ళ తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది. ఈ డిగ్రీల వల్ల ఎముకలు, కీళ్ళ సమస్యలు కూడా సెకండరీగా వచ్చేస్తున్నాయి. సార్ ఈరోజు మీకు ఇక్కడ హైదరాబాద్లో కాన్ఫరెన్స్ జరిగింది కదా, అందులో విశేషములు ఏమైనా తెలుసుకునే ఉన్నాయి మేము? అంటే చాలా స్పెషలైజ్డ్ ట్యూబులర్ విజన్ కాన్ఫరెన్స్ అండి అది. ఓకే, అంటే ఏంటంటే ఈ షోల్డర్ జాయింట్లో అంటే భుజం కీల్లో మనకి రొటేటర్ కఫ్ అనే ఒక స్నాయువు ఉంటుంది. అంటే ఒక 4 మజిల్స్ ఉంటాయి. అవి కట్ అయితే దానిలో ట్రీట్మెంట్ విధానాలు ఏ విధంగా ఉంటాయి అండ్ దాని గురించి కాంప్లికేటెడ్ సర్జరీస్ గురించి వాళ్ళ కాన్ఫరెన్స్ అనమాట. ఈ రొటేటర్ కఫ్ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్లీ మనం ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వస్తూ ఉంటాయి, లేదంటే వయసు పెరిగిపోయిన తర్వాత వస్తూ ఉంటాయి. ఇందాక మీరు అన్నట్టు షుగర్ వ్యాధులు చూస్తూ ఉంటాము. సో అట్లాంటి వాళ్ళలో ఎటువంటి సర్జరీస్ చేయాలి, రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఈ రొటేటర్ కఫ్ టేర్ ప్రాబ్లమ్స్కి అనేది అంశం అన్నమాట. డాక్టర్స్లో చాలామంది ఎవరికి వాళ్ళ క్వాలిటీ ఫోన్లో వీడియోలు రికార్డ్ చేసి యూట్యూబ్ ఛానల్ వాళ్ళే ఓపెన్ చేసి పెట్టేస్తూ ఉన్నారు. వీటి అవసరం నిజంగా ఉందంటారా ప్రస్తుతానికి? యాక్చువల్లీ ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్లో చూస్తే సోషల్ మీడియా అనేది మనకు నిజంగానే ఒక వరం కిందే నేను చెప్తానండి. చాలా మంచి మాధ్యమం, కరెక్ట్ చెప్పాలి, కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ప్రతిదానికి మనం పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, ఇందులో అసలు అనుమానమే లేదు. కరెక్ట్. అండ్ మాకు యాజ్ డాక్టర్స్ ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మాకు హ్యారిసన్ టెక్స్ట్ బుక్ ఉందనుకోండి. జనరల్ మెడిసిన్కి ఒక పెద్ద గ్రంథం, భగవద్గీత ఎలాగో మనకి హిందూలో అలాగే మాకు హ్యారిసన్ అండ్ టెక్స్ట్ బుక్. ఇప్పుడు ఒక పేషెంట్ ఏదైనా కంప్లైంట్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఆ టెక్స్ట్ బుక్ని చదివితే ఆయనకి అర్థం కాదు కదా. కరెక్ట్. అది కాబట్టి అదే ఒక డాక్టర్ దాన్ని చదివి ఒక పేషెంట్కి సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంత చక్కగా ఉంటుంది. వాళ్ళు భయం పోతుంది అండ్ ట్రీట్మెంట్కి కూడా చాలా కోఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది. మనం ఇదివరకు రోజుల్లో ఏంటంటే డాక్టర్ చెప్పిందే వేదం. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మీ వైద్యం ఎలా ఉంటుంది, ఎట్లా చేయండి అట్లా చేయండి అని అంటే ఎవరు ప్రశ్నించేవారు కాదండి. కాకపోతే ఈ రోజుల్లో అది కరెక్ట్ కాదండి. వాళ్ళు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటే మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు మన ట్రీట్మెంట్కి వాళ్ళు కోఆపరేట్ చేస్తే రిజల్ట్స్ డెఫినెట్లీ చాలా బాగుంటాయి మేడం. ట్రీట్మెంట్ కోఆపరేట్ చేయని వాళ్ళు కూడా ఉంటారా? చెయ్యని వాళ్ళు కూడా ఉంటారండి. అవునా? ఎందుకు ఉండరు? ఎలా అంటే మందులు వాడమంటే మందులు వాడరు, ఫిజియోథెరపీ చేయమంటే ఫిజియోథెరపీ చేయరు. ఓకే. బట్ దాన్ని మోటివేషన్ కల్పించాల్సిన బాధ్యత ఎంత మాత్రం డాక్టర్స్కి ఉందండి. సో ఆ విధంగా ఏంటంటే
ఈ సోషల్ మీడియా యూట్యూబ్ అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్ అవనివ్వండి, ఫేస్బుక్ అవనివ్వండి, ఈ డిజిటల్ మీడియా ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మనం కన్జ్యూమర్కి ఇవ్వగలిగితే సరైన విధంగా డెఫినెట్లీ మన సొసైటీ అనేది మంచి పాత్రలో వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ డాక్టర్స్ ఎప్పుడు కూడా ఈ డిజిటల్ మీడియాస్కి దీనికి ఒకప్పుడు దూరంగా ఉండేవారు. బట్ ఇప్పుడు అగ్రెసివ్గా వాళ్ళు కూడా ఇలా రావటం అనేది మంచి ట్రూ. ఎందుకంటే మా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సొసైటీకి అందివ్వడం చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది యూట్యూబ్లో మనకు కావాల్సినంత. అవును. సోషల్ మీడియాలో గట్టిగా మాట్లాడాలంటే. సో హెల్త్ గురించి ఏంటంటే, హెల్త్ గురించి ప్రత్యేకంగా ఏంటంటే మిత్స్ అనేవి, అపోహలు అనేవి చాలా ఉన్నాయి సొసైటీలో. సో అవన్నిటినీ కూడా మనం తీసేయాలి అంటే డాక్టర్ షుడ్ స్పీక్ అవుట్. కరెక్ట్. వాళ్ళు మాట్లాడితేనే ఆ మిత్స్ని బస్ట్ చేయగలం, ఆ అపోహల్ని మనం పోగొట్టగలం. సో వాళ్ళ ప్రతి ఒక్క మాట ఒక వేదం కింద మనం పరిగణించాలి. ఒక 15-20 ఏళ్ల క్రితం డాక్టర్ గారు పేషెంట్తో చెప్పి, లేదంటే మీకు ఈ ప్రాబ్లం ఉందండి, ఈ సర్జరీ చేస్తే సరిపోతుంది, లేదా ఈ టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుందంటే సరేనండి అని వాళ్ళు వాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి 100 రకాల డౌట్స్. సోషల్ మీడియాలో ఉండడం వల్ల చాలా అవైలబిలిటీ ఉంది, నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్ అంతా. దానివల్ల డాక్టర్ బాధ్యత ఇంకా పెరిగిందా, ఇంకా టైం ఒక పేషెంట్కి ఇచ్చే సమయం ఇంకా పెరిగిందేమో అని డౌట్ సార్ నాకు. ఎందుకంటే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసి తర్వాత వాళ్ళని మానసికంగా సన్నద్ధం చేయడానికే చాలా టైం తీసుకుంటున్నారా అంటే మీరేమంటారు? రానివ్వండి, డౌట్స్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఇబ్బంది మేడం. ఎప్పుడన్నా ప్రోగ్రెస్, గ్రోత్, సొసైటీ మంచి విధంగా వెళ్ళాలి అని అంటే మనం ప్రాబ్లమ్స్ ఉండాలండి. ప్రాబ్లం ఉండాలి, డౌట్ ఉండాలి, క్వశ్చన్ ఉండాలి, దానికి ఆన్సర్ ఉండాలి, సొల్యూషన్ ఉండాలి, పరిష్కారం ఉండాలి. అప్పుడే మనం పాజిటివ్ వేలో వెళ్తామండి. సో పేషెంట్లు నన్ను డౌట్లు ఎక్కువ అడుగుతున్నారని నేను ఏ రోజు ఫీల్ అవ్వలేదు. మేబీ అంత మనం బిజీ స్కెడ్యూల్స్లో ఏంటంటే 3 నిమిషాలు 5 నిమిషాలు ఇవ్వాల్సింది ఇంకొక 2 నిమిషాలు ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకనే డాక్టర్స్ ఇంకా సోషల్ మీడియాలో ఉన్నారనుకోండి, వాళ్ళకి నాలెడ్జ్ ఆల్రెడీ పెరుగుతుంది కాబట్టి వాళ్ళ అడిగే ప్రశ్నకి మనం సమాధానం ఇవ్వకముందే వాళ్ళ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకోండి, వాళ్ళ డౌట్స్ కూడా ఆల్మోస్ట్ క్లారిఫై అవుతాయి. సో అదే నా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఫాలో అవుతానండి. నేను పేషెంట్ కానీ అదే వ్యూవర్ చూసిన వీడియో చూసిన తర్వాత కమెంట్స్ పెడతారు కదా, వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్న నేను చదువుతాను. యూట్యూబ్లో వాళ్ళకి ఆన్సర్ చేయకపోవచ్చు నేను, కాకపోతే నేను ప్రతి ప్రశ్నని చదువుతాను. అండ్ కొన్ని వీడియోస్లో ఆ క్వశ్చన్స్కి, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఏదో విధంగా, ఏదో అంటే ఒక 10 రోజులు అవ్వచ్చు, 15 రోజులు అవ్వచ్చు, నెల రోజులు అవ్వచ్చు, డెఫినెట్లీ దట్ క్వశ్చన్ విల్ బి ఆన్సర్డ్ అగైన్. అంటే ఒక కన్జ్యూమర్, ఒక పేషెంట్ అడిగే ప్రతి ప్రశ్న కూడా ప్రతిదీ వాల్యుబుల్, అందులో అసలు డౌటే లేదు. అది అక్కడి నుంచే అంటే డాక్టర్ ఉన్నది ఎందుకంటే ఇంకా అంతేనా? సో మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ఎన్ని డౌట్స్ అడిగినా మీరు చాలా ఓపికగా చెప్తారు. చెప్పాలి, తప్పదు, అది బాధ్యత. మీ జాబ్ ఇంకొకరికి అప్పు చెప్పరు. అలా అయితే సమస్య కొంచెం వాళ్ళకి డౌట్స్ నేను చూడైనా నేను నెక్స్ట్ పేషెంట్ వస్తుందని చెప్పరు. అట్లా ఏమీ లేదండి. అట్లా ఎప్పుడు చేయకూడదండి. అంటే ఇక్కడ ఒక హ్యూమన్ టచ్ అవసరం మేడం కదండి. మీరు ఇందాక అన్నారు రోబోటే సర్జరీ చేసేస్తుందా అని చెప్పి. అవును అవును. ఎవరికి నచ్చదండి. ఎందుకంటే ఒక హ్యూమన్ ఉన్నారు, మన మనిషితోనే ట్రీట్మెంట్ చేయించుకోవాలని అనుకుంటాము. ఎందుకంటే ఆ ఎమోషన్ అనేది, సానుభూతి తత్వం అనేది మనిషిలోనే ఉంటుంది, రోబోట్లో ఉండదు. అవును, ఒక స్వాంతన అది 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 ఉంటుంది. సో అది కావాలని కోరుకుంటారు అది అవతల వ్యక్తి. సో అదే మన రిలేషన్ డెవలప్ అవటానికి కానీ, వాళ్ళ కన్విన్స్ అవ్వటానికి కానీ పునాది. బాదం రాత్రి నానబెట్టుకుని పొద్దున్న పొట్టు తీసేసి తింటే మీరు ఎముకలు చాలా దృఢంగా ఉంటాయని చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజం? అలా నానబెట్టడం ఎందుకు, పైన పొట్టు తీయడం ఎందుకు? ఇంతకు మించిన వేరే ఫుడ్డే లేదన్నట్టు. పొట్టు తీయమని ఎక్కడ వినలేదు మేడం. అయ్యో, పొట్టు తీసి తింటా ఉంటారా? నానబెట్టుకుని తింటే బాదం తినటానికి, మెత్తగా అవటానికి అవును ఉపయోగపడుతుంది. అవును, కానీ దానిలో ఇంకా లాజిక్ అయితే నాకేం తెలియదు మేడం. అది సో బాదం కన్నా జామకాయ బెస్ట్ మీ దృష్టిలో? బాదం పప్పు అనేది ఎంత కాస్ట్లీ మేడం, అదే కదండి, ఎంత చీప్. అవును, కంపారిటివ్లీ బాదం పప్పు కన్నా బాదం ఇది ఒక చిన్న ప్యాకెట్ 500 రూపాయలు అయిపోతుంది. అవును, చాలా. జాంకాయలు ఎన్ని వస్తాయి? 20 జాంకాయలు వస్తాయి మనకి చక్కగాను. కరెక్ట్. తప్పకుండా సార్, ఈసారి
ఇంత సమయం తీసుకున్నాను, తప్పుగా అనుకోవద్దు. మరోసారి మళ్ళీ మీ అపాయింట్మెంట్ తీసుకుంటాం. మరిన్ని డౌట్స్ కింద కమెంట్ సెషన్లో ఎలాగో మన వ్యూవర్స్ ఎలాగో పెడతారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్